సమ్ 4 months నేను ఒక దగ్గరికి వెళ్ళాను లోపలికి. అప్పటి నుండి నా కోపాన్ని మొత్తం నేను అనుకున్నాను, ఒక ఫిక్స్ అయ్యాను. బట్ ఇలాంటి చిన్న చిన్నటికి పోయి నేను చిన్న తప్పులు చేయడం, అది మొత్తం చాలా కాంట్రవర్సీ అవడం, ఇలాంటి దాంట్లో మనం దూరడం మన తప్పు. ఫస్ట్ మనం ఉన్న చోట ఉండి మనకు ఎవరైతే మనం నమ్ముతారో వాళ్ళకు మంచి చేస్తూ, మనతో ఎంత అయితే అవుతుందో అంత ధర్మరక్షణ చేస్తూ, గోసేవ చేస్తూ, ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటే చాలు. ప్రతి దాంట్లో దూరడం కూడా మనకు అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీకు అంటే జనరల్గా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరేమో బూడిద పూసుకుంటున్నారు, శ్మశానంలో ఉంటున్నారు, మాంసం తింటున్నారు, అన్ని రకాల మాంసాన్ని మీరు తింటారు. అలాంటి సమయాల్లో మరి మీకు హెల్త్ ఇష్యూస్ ఏం రావా? ఈ లైఫ్ స్టైల్ వల్ల మీరు హెల్తీగానే ఉంటారా? పర్లేదు, టేక్ యూర్ టైం, తాగండి, వాటర్ తాగండి. నాకు ఇప్పటి వరకు ఏ హెల్త్ ఇష్యూ రాలేదు, రాబోదు కూడా. అంటే మీరేనా, మీలాగా ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అంతేనా? ఎవ్వరికి రాదు. అంటే చిన్నవి కూడా రావా? జనరల్ గా మాలాంటి వాళ్ళకి నడవకపోవడం అలాంటివి ఉంటాయేమో, కానీ హెల్త్ ఇష్యూస్ ఒక టాబ్లెట్ మింగడం ఇలాంటివి అయితే ఎప్పుడూ లేదు. ఎలాంటివి నాకు వినపడలేదు. ఎలాంటివి ఉంటాయి అంటే ఒక 90 years 80 years అట్లా అయిపోయిన తర్వాత నడవకుండా అయిపోతుంది, అది సహజంగా వచ్చేదే. కానీ ఒక టాబ్లెట్ కూడా ఎవరు సాధకులు టాబ్లెట్లు ఎవరు తీసుకోరు కూడా. ఓకే. అంటే మాతో పోల్చుకుంటే మీరు అయితే ఎవరు ఉండరు, అందరు ఫిట్ గానే ఉంటారు. అంటే మాతో పోల్చుకుంటే మీరు ఇంకా నేచర్ కి కొంచెం దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఆ గంగా వాటర్ లో మీరు స్నానాలు చేస్తూ ఉంటారు, ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు, శ్మశానాల్లో ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. జనరల్ గా మాలాంటి వాళ్ళకి ఏ జలుబులో, దగ్గులో, ఫ్లూస్, జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఏం రావాలి. ఇప్పుడు నేను సడన్ గా కేదార్నాథ్ పోయినా సరే నా హెల్త్ అలాగే ఉంటది. మళ్ళీ -degrees నుండి కిందికి వచ్చినా సరే ఇదే హెల్త్ తోనే ఉంటాను. కారణం ఏంటి? అర్థం కాదు. అంటే మీకు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి, ఏ హెల్త్ ఇష్యూస్ రాకపోవడానికి కారణం ఏంటి? ఎంత సాధన చేస్తావో అంత స్ట్రాంగ్ ఉండగలుగుతావు. సాధనలో చాలా ఉన్నది. సాధనలో జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, అన్ని వస్తాయి. ఓకే. అంటే జనరల్గా మీరు మన చట్టాలను గౌరవిస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సహజంగా ఇంతకుముందు మీరు అన్నారు క్యానిబలిజం మీరు చేశారా అంటే చేశానని మీరు చెప్పారు. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఆ విషయాలన్నింటినీ నేను మరింత క్లియర్గా మాట్లాడడం లేదు, కానీ జనరల్గా చట్టాల ప్రకారం అయితే అది తప్పు కదా, మనిషి మాంసాన్ని తినడం అనేది తప్పు. బట్ మీ ప్రాసెస్ ప్రకారం మీరు చేస్తానని చెప్తున్నారు. సో మనిషి సరే, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనిషి మాంసాన్ని తినడం అనేది తప్పు అయితే, గోవులని మేము కట్టర్ సనాతని హిందూగా పుట్టిన వాళ్ళందరూ పూజిస్తారు గోమాత అని. మరి వాళ్ళని తినేటోళ్ళ తప్పులు కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్స్ ఉన్నాయా? మేకా కోళ్ళు తినేటోళ్ళ మీద యాక్షన్స్ ఉన్నాయా? మరి అంటే అది చట్టం ఓకే చెప్పింది కదా వాళ్ళకి, గోవుని కూడా ఓకే చెప్పిందా? గోవుల విషయంలో అన్ని చోట్ల లేదు, మనందరికీ తెలిసే ఇక్కడ అంతా ఉన్నాయి కదా. నేను చెప్తాను, బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది మన హైదరాబాద్ లో బీఫ్ ఎక్స్పోర్టింగ్ కూడా ఇండియాలో ఇండియాలో సౌత్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి కేరళ, హైదరాబాద్. ఇక్కడ నుండి గోవులు ఎక్కడికి అదర్ కంట్రీస్కి వెళ్తే ఇంత పెద్ద దందా నడుస్తుంది. వీళ్ళు ఇంకా నేను చెప్పాను, తినేవాళ్ళు డైరెక్ట్ ముఖం తింటారు అనేది, మరి అది తప్పు కాదా? అంటే నాకు మీ వాయిస్ క్లియర్గా లేకపోవడం వల్ల మీరు మాట్లాడింది నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. ఐఎమ్ సారీ. ఓకే, యా సరే, నో ప్రాబ్లం. నేను జస్ట్ ఒక చిన్న క్లారిటీ కోసం నేను అడిగాను ఆ ప్రశ్న, అంతే. ఎందుకంటే నాకు కొంచెం అవగాహన ఉంది మీ ప్రాక్టీస్. క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే జనాలకు కూడా తెలియాలి. మనిషి ఆకారాన్ని చూసో, మనిషి అలంకారాన్ని చూసో మనిషిని జడ్జి చేయడం చాలా తప్పు. ఒక మనిషి ఒక రూపంలో ఉండడంటే దాని వెనకాల 100 రకాల కష్టాలు ఉంటాయి, దానికి తగ్గ త్యాగం ఉంటది. అది ఎవరికి కనబడదు, కానీ ఉట్టిగా ఫేస్ చూసో, ఆకారం చూసో జడ్జి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా చేయడం తప్పు. ఎవరు ఏంటిది అనేది భగవంతుడు ఒకానొక టైంలో చూపిస్తారు.
మీకు ఎప్పుడు రెగ్యులర్ లైఫ్లోకి రావాలి, నార్మల్ లైఫ్ స్టైల్లో ఉండాలి అని ఎప్పుడు అనిపించలేదా? నాకు ఎప్పుడు లేదు, రాదు, నేను ఉండను కూడా. కారణం ఏంటి అంటే లైక్ ఎందుకని మీకు నచ్చదా ఈ లైఫ్ స్టైల్, లేకపోతే అక్కడ మీరు ఆ జర్నీలో నచ్చదని కాదు, ఎప్పుడైతే నేను అఘోరి నాగసాధువిగా మారానో ఇక జీవితాంతం ఇంతే. జీవితం ఎప్పుడైతే నాకు నేను పిండం పెట్టుకొని పిండదానం అయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నాకు వేరే లైఫ్ ఎందుకు, ఇంకా నాకు అవసరం లేదు. నాకు భగవంతుడు గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంతమంది ఇన్ని కోట్లాది మంది ఉండంగా కూడా నన్ను ఆయన బాటలో నడిపించి ఆయనకు సేవ చేసి ధర్మరక్షణ చేస్తూ ఎంతో కొద్దిగా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, అది నేను ఆనందపడాలి. మళ్ళీ ఆ లైఫ్ ఈ లైఫ్ అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, మరి నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. నా సాధన చేస్తూ నాకు ధర్మరక్షణ చేయాలని ఉంటది అన్ని తీరులుగా. నాతోనైనంత వరకు సేవ చేసుకుంటూ నా వేళ నేను కరెక్ట్ గానే ఉన్నాను. నాకు నార్మల్ లైఫ్ తోని కానీ ఇలాగని నాకు ఏ ఇబ్బందులు లేవు. నేను ఆ లైఫ్ లోకి నేను రావాలి అనుకోవట్లేదు, రాబోను కూడా. ఒకసారి పిండదానం అయిన తర్వాత నెక్స్ట్ జన్మ ఎత్తినట్టే. ఓకే, మీరు ఇంతకుముందు నాగసాధువులు అనే మాట ఉపయోగించారు, అంటే ఇందులో రకాలు ఉంటారు కదా జనరల్గా, సాధనలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. సో మీరు అంటే ఏ దారి మీది? నాగసాధు. మీరు నాగసాధు అయితే. ఓకే, మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది మేజర్గా? నాగసాధులు అనేది దానికి పర్టిక్యులర్గా వాళ్ళకు సాధన ఎక్కడైతే ఒక మిలిటరీ ఫోర్స్ ఎలా ఉంటది, ఇది కూడా అంతే. ఓన్లీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, సాధన చేసుకోవాలి, భగవంతునికి దగ్గర అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు సాధన అనే దాంట్లో చాలా మంది మోక్షం గురించి ప్రయత్నిస్తారు, దేవుడికి దగ్గర అవ్వాలని చెప్పి కానీ ఈ నాగసాధువులు లోక కళ్యాణం గురించి, నాగసాధువులు అనేటి లోక కళ్యాణం చేయడానికి మాత్రమే వీళ్ళు ఒక ఫోర్జిగా ఉంటారు. ఓకే, ద ఫిఫ్త్ పిల్లర్ ఆఫ్ నాగసాధుస్. అంటే మేము జనరల్గా ఈ కుంభమేళాలు జరిగినప్పుడు కొన్ని లక్షల మంది సాధువులు రావడాన్ని మేము చూసాము. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏం చేస్తుంటారు మిగతా టైంలో? ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే బయట కనపడుతూ ఉంటారు, మాకు అతి కొద్ది మంది. మిగతా వాళ్ళందరూ మీరు కొద్ది మంది కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరి స్థానాల వాళ్ళే ఉన్నారు, ఎక్కడ వాళ్ళు ఉండాలో అక్కడే ఉన్నారు. ఆ ప్లేస్ కు మీరు వెళ్తే మీకు కనబడతారు. ఇప్పుడు గుజరాత్ లో జునాగాడ్ ఉంది, జునాగాడ్ లో 90% నాగసాధువులే ఉంటారు. అన్ని రకాల సాధువులు, అఘోరులు కనబడతారు, సాధువులు కనబడతారు, అందరు కనబడతారు, అక్కడ ఉంటారు. వాళ్ళకి ఏదైనా పని ఉంటే బయటకు వస్తారు, మళ్ళీ పోయి అక్కడనే ఉంటారు. ఓకే, ఇన్ని లక్షల మంది ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు? భోజనాలు కానీ మీరు ఉండడానికి కానీ ఎలా జరుగుతుంది ఇదంతా? కొంచెం చెప్పండి మాకు అట్లీస్ట్. భోజనాలు అనేది అక్కడ ఉంది కదా, ఎక్కడైతే అందరు కలిసి ఉంటామో అక్కడ అన్ని అన్నదానాలు, భోజనం వండడం, భక్తులు రావడం, సేవ అన్నదానం చేయడం ఇలా జరుగుతూనే ఉంటాయి. భోజనానికి ఎక్కడ ఏ డోక లేదు, అన్ని ఆశ్రమాలలో ఉన్నాయి, అన్ని అఖాడాలలో 24 hours భోజనం ఉంటది, అన్ని జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మీకు కొంత తంత్రశక్తి ఉంది, ఆ శక్తి అంటే ఏ స్థాయి వరకు మీరు చేయగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమందికి ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి మేము పూజలు చేస్తామని చెప్తున్నారు. మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఏ సమస్యతో వచ్చినా సరే సమస్యను తీర్చగలుగుతారా ఖచ్చితంగా? ఇప్పటి వరకు నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గరికి పూజకు వచ్చిన వాళ్ళు అయితే ఎవరు ఈ మాట ఇప్పటి వరకు చెప్పలేదు. అమ్మ నువ్వు పూజ చేసినావు, ఇప్పటికి నా పూజ నాకు ఇంకా కాలేదమ్మా అనేది అయితే ఇప్పటి వరకు రాలేదు కూడా. ఒక కంప్లైంట్ ఇప్పటి వరకు రాలేదు నా దగ్గరికి. మాక్సిమం అందరు అయినోళ్ళే ఉన్నారు. నేను చాలా తక్కువ మందికి పూజలు చేస్తాను, ఆ తక్కువ మందిలో అందరికి అయింది కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఏ సమస్యనైనా మీరు తీర్చగలుగుతారా? ఏ నుండి జెడ్ వరకు ఏ సమస్య అయినా. ఎందుకంటే ఒక్కసారి కామాఖ్యలో నేర్చుకొని వచ్చినావంటే, నువ్వు సాధన చేసినావంటే నీతోనే అవుతుంది అని అర్థం. త్యాగానికి, నీ శక్తికి, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత నేర్చుకుంటావు, ఇందులో నేర్చుకున్నా కొద్దీ నేర్చుకోవాలనిపిస్తుంది. అంత ఉంది నేర్చుకోవడానికి, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. తంత్రం నేర్చుకొని అది ప్రాక్టీస్ చేస్తూ దానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు, దానికి బలైపోయిన వాళ్ళు కూడా ఉంటారా? చాలా మంది ఉన్నారు.
అంటే ఎలాంటి, అంటే జనరల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి మీకు వాటి వల్ల? ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి పోతుండు బైక్ మీద కింద పడి చనిపోయిండు అనుకో, ఆయన ఆత్మకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చాలంటే అది ఒకటే వే. ఎవరో ఒక అఘోరినో సాధువో ఎవరో ఒకరు తీర్చాలి తప్ప వేరే మార్గమే లేదు. మేము ఎప్పుడైనా శ్మశానంలో కూర్చున్నప్పుడు మాకు కూడా మా ఆత్మకు కూడా మోక్షం ఇవ్వు, మేము కూడా వేరే ప్రాణిగా వేరే శరీరాన్ని తీసుకోవాలి, వాళ్ళకు కూడా మోక్షం దొరుకుతుంది. మోక్షం ప్రాప్తినిచ్చేది మహాశివుడు, శివయ్య. కాబట్టి ఆ వేళ ఉన్నది ఎవరు? అఘోరలు మాత్రమే, వాళ్ళే చేయగలుగుతారు. వేరే వాళ్ళతో ఇంపాసిబుల్. శివుడికి ఎంత దగ్గరగా ఉన్నారు మీరు? అది భగవంతునికి తెలియాలి. నీకు నాకేం తెలుస్తుంది? నాకు తెలుసు నేను ఎంత దగ్గర ఉన్నా అనేది, నేను ఎంత ప్రియ భక్తురాల్ని కాళీమాతకు శివయ్య అనేది. ఎక్స్పీరియన్స్